గతంలో మన ఇండియన్ సినిమాలు బోర్డర్ దాటేవి కావు, కానీ ఇప్పుడు రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇందుకు మంచి ఉదాహరణ ఆమిర్ ఖాన్ అనే చెప్పాలి. ఆమిర్ ఖాన్ నటించిన దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్, పీకే చిత్రాలు ఇండియన్ బాక్సాఫీస్ కంటే చైనాలోనే ఎక్కువ కలెక్షన్స్ సాధించాయి. దంగల్ చిత్రమైతే ఇండియాలో 600 కోట్ల కలెక్షన్స్ సాధిస్తే ఒక్క చైనాలోనే 1200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి అందరికీ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ఈ రేస్లో సౌత్ నుంచి బాహుబలి 2 కూడా ఉంది. అయితే ఇప్పుడు సౌత్ నుంచి మరో చిత్రం చైనాలో భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. విజయ్ సేతుపతి హీరోగా నటించిన మహారాజా చిత్రం ఎంతటి విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 25 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం 106 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని చైనాలో భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నవంబర్ 29న చైనాలో దాదాపు 40,000కు పైగా థియేటర్స్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఒక రకంగా ఇది బిగ్గెస్ట్ రిలీజ్ అనే చెప్పాలి. ఎందుకంటే పుష్ప 2 చిత్రం కూడా కేవలం 11,500 థియేటర్స్లో మాత్రమే రిలీజ్ అవుతుంది, అది కూడా ప్రపంచవ్యాప్తంగా. కానీ మహారాజా చిత్రం మాత్రం 40,000 థియేటర్స్లో రిలీజ్ అవుతుండటంతో అంతా షాకు గురయ్యారు. అయితే ఈ చిత్రం చైనా రిలీజ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇండో చైనీ సాంస్కృతిక మార్పిడి సెలబ్రేషన్ల ఈ సినిమాని ప్రచారం చేస్తుండడం ఆసక్తికరం. ఏషీ ఫిల్మ్స్ ప్రతినిధి అలెక్సీ వు ఒక ప్రకటనలో మహారాజాను చైనాలో విడుదల చేస్తున్నందుకు తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎమోషనల్ కంటెంట్తో కూడిన ఆకర్షణీయమైన స్క్రీన్ ప్లేతో చైనీస్ ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రమేదని ఆయన తెలిపారు. చైనాలో 40,000 స్క్రీన్లలో భారతీయ సినిమాను విడుదల చేయడం కీలక ఘట్టం కాబోతోంది. సగటున చైనాలో ఒక విజయవంతమైన చిత్రం సాధారణంగా ఒక్కో స్క్రీన్కి $1,000 నుంచి $3,000 కలెక్ట్ చేసిందట. ఈ చిత్రం కూడా అక్కడ మంచి విజయం సాధించినట్లయితే ఒక్క చైనాలోనే దాదాపు 500 కోట్ల నుంచి 700 కోట్ల మేర కలెక్షన్స్ సాధించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.